నేరెడ్మెట్ డిఫెన్స్ కాలనీలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఖత్తర్ చాయ్వాలా షాపును తొలగించాలంటూ డిఫెన్స్ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. డిఫెన్స్ కాలనీ వాసులు ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. తమ నివాస ప్రాంతంలో అనధికార వాణిజ్య సంస్థలు నిర్మాణాలను అనుమతించవద్దని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. ఇక్కడి నివాసులు చెప్పిన ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యక్రమాలు విపరీతంగా పెరిగాయి. రోడ్లపై భారీ జన సందోహం గుమికూడడంతో మహిళలు, బాలికలు ఈ మార్గంలో ధైర్యంగా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు. 60 అడుగుల ఈ రోడ్డులో బైక్ రేసింగులు జరుగుతుండడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ అంశంపై మున్సిపల్ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. అలా అవుతుందండి. డ్రైవింగ్ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక్కడ 2-3 టర్నింగ్స్ ఉన్నాయి. ఈ కర్వ్స్ దాటేటప్పుడు లిటరల్లీ పిల్లలతో వాక్ చేస్తున్న వాళ్ళకు కూడా ఐ డోంట్ థింక్ అది సేఫ్ కాదు అనిపిస్తుంది. ఇక్కడ ఈ వీధిలో ఈ హోటల్ పెట్టడం వలన అందరికి చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ మేము అటు ఇటు తిరగాలంటే అందులో ఓల్డేజ్ వాళ్ళు కొంచెం మాకు అంటే ఎలా అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ బైక్స్ అడ్డమైపోయి అందులో మా హస్బెండ్ కొంచెం జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఎటు వెళ్ళిపోతుంటే ఏ బైక్ వస్తుందో కూడా తెలియదు. అందులో అన్ని నిలబడి ఉండటం వలన మాకు పక్క నుంచి రావడానికి కూడా అవకాశం కలగటం లేదనమాట. అందుకని చెప్పేసి మేము దీని గురించి ఇప్పుడు ఇట్లా మెయిన్ అంటే రెసిడెన్షియల్ ఉన్న చోట పెట్టడం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది మాకు. అందుకని దయచేసి మా ఇబ్బందులు గ్రహించి ఇది వెంటనే తీయించేస్తారని చెప్పి ఆశపడుతున్నాము. మా కోరిక సఫలం అవుతుందని ఎదురు చూస్తున్నాము. నా పేరు శివశంకర్. నేను మారుతీపాల్ అపార్ట్మెంట్ నుంచి ఉంటున్నాను. సీనియర్ సిటిజన్. ఇక్కడ ఇటీవల ఏర్పాటు చేసినట్టు చాయ్వాలా ఖత్తర్ ఎవరైతే ఉన్నారో అది స్థాపించిన తర్వాత చిన్నపిల్లలకు, సీనియర్స్ కు, లేడీస్ కు అందరికి కూడా ఈ పొల్యూషన్, వివిధ రకాలైన పొల్యూషన్స్ వస్తున్నాయి. ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా, కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా. మేము ఎంతో మంచిగా ఉన్నాం ఇక్కడ రిటైర్మెంట్ అయ్యి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే 2-3 నెలల నుంచి ఉండే పరిస్థితి లేదు. మాకు నిద్రలు లేవు. అన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. కాబట్టి ఎంఎంసి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, తొందరలో ఈ యొక్క దాన్ని సాయి ఖత్తర్ని షిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ దిస్ కాలనీ. అయితే ఈ మధ్య మాకు మెయిన్ రోడ్ కమర్షియల్ అయిపోయింది కాబట్టి మాకు అక్కడ చాలా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ యూజింగ్ ది 60 feet రోడ్ అండి. నేను చాలా సార్లు ఈ రోడ్ లో వెళ్తుండగా నాకు అసలు ఫ్రీ లెఫ్ట్ ఉండదు. వీళ్ళందరూ ఇక్కడ ఒక 50-70 బైకులు, అక్కడ 50-70 బైకులు, అక్కడ కార్లు, పైగా అది కాకుండా అన్రూలీ క్రౌడ్ అండి. అన్రూలీ క్రౌడ్ అంటే వాళ్ళు అలానే ఉంటారు కానీ మనం హాంక్ చేసినా వాళ్ళు కదలరు, మెదలరు. పైగా మనల్ని ఎదురు చూస్తూ ఉంటారు ఏమైనా చేద్దామని. మనకేమో భయము. సో అందుకని మేము ఏం చేసామంటే అది ఏంటిది, ఎందుకు జరుగుతుంది ఇట్లా, మనం ఎందుకు ఇట్లా సఫర్ అవ్వాలి, ఇక్కడేమో మొత్తం అంతా పొగని వీళ్ళు ఏడుపులు, మేమేమో ట్రాఫిక్ వల్ల గొడవ, ఇదంతా చూసి పెటిషన్ వేసామండి. నేను 18th December నాడు పెటిషన్ వేయడం జరిగింది. ఎప్పుడైతే మాకు తెలిసిందో ఈ ఖత్తర్ చాయ్వాలా ఇక్కడ షిఫ్ట్ అవుతుందని చెప్పి అప్పుడే నేను భయపడుతూ వెళ్ళాను. ఎందుకంటే నా వెనకాల ఎప్పుడు ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని పిటిషన్ వేశాను. ఆ తర్వాత February 23rd ప్రజావాణి, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ది 2nd ప్రజావాణి సార్. అప్పటి నుంచి ఎవ్రీ ప్రజావాణిలో నేను టేకప్ చేసి ఫాలోఅప్ చేసుకుంటూ ఆఖరికి 4th April నాడు మన DC గారు రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే 28th March నాడు జోనల్ కమిషనర్ రావడం జరిగింది. ఇది unauthorized establishment, unauthorized construction within a residential area అని చెప్పడం జరిగింది. సో he was given the orders of seizing the material. సో 4th April నాడు సీజ్ చేసేసారండి మెటీరియల్ సీజ్ చేసినాక వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది కదా సాధారణంగానే. సో ఆ నోటీస్ పీరియడ్ 14th April కి ముగుస్తుంది. సో ఈలోగా నేను లా అండ్ ఆర్డర్ ప్రకారంగా కూడా నేను అవినాష్ మోంతి సార్ని, ఆ తర్వాత వారేమో DCPకి వెళ్ళమని, తర్వాత DCP ట్రాఫిక్ అందరూ వాళ్ళ డ్యూటీలు చేసుకున్నారు. వాళ్ళ ఇన్స్పెక్షన్ జరిగింది, సవ్యంగానే జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మేము మా బాధ ఇట్లా ప్లకార్డ్స్ తోటి వ్యక్తం చేసుకోవాలనే ఒక కోరిక కలిగింది. అందుకని మిమ్మల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.